వైజాగ్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టెస్టు మ్యాచ్లో టీమిండియా 106 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. దీంతో మొదటి టెస్టు పరాభవానికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. టీమిండియా నిర్దేశించిన 399 పరుగుల టార్గెట్ను ఛేదించలేక ఇంగ్లాండ్ 10 వికెట్లు కోల్పోయి 292 పరుగులు చేసింది. దీంతో 106 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆ జట్టులో సెకండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే 73 పరుగులతో తానొక్కడే టాప్ స్కోరర్గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రాకు 3 వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్కు 3, అలాగే మిగతా వారికి తలా 1 వికెట్ దక్కింది. కాగా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా మొదటి ఇన్నింగ్స్లో 396 పరుగులు చేయగా అనంతరం బ్యాటింగ్ కొనసాగించిన మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 10 వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది. ఇక భారత్ రెండో ఇన్నింగ్స్లో 10 వికెట్లు కోల్పోయి 255 పరుగులు చేయగా ఇంగ్లాండ్ ముందు 2 ఇన్నింగ్స్లు కలిపి 399 పరుగుల టార్గెట్ను ఉంచింది. ఇక 399 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 1 వికెట్ కోల్పోయి 61 పరుగులు చేసింది. ఇక 1 వికెట్ కోల్పోయి 61 పరుగులతో 4వ రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు మరో 231 పరుగులు చేసి మిగతా వికెట్లను కోల్పోయింది. దీంతో ఇంగ్లాండ్ పైన టీమిండియా 106 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో 5 మ్యాచ్ల టెస్టు సిరీస్లో 1-1తో సమం చేసింది.